హాయ్ అండి, ఒకసారి వీళ్ళని చూడండి. తోట పండియటంలో ఈయన మించినోడు ఇంకొకడు అయితే మా దిద్దుపుల్లో నాకు కనపడ్డం. ఎందుకంటే ఈయన ఖర్చు ఎంతైనా ఆలోచించడు, ఎంత పెట్టుబడి ఆలోచించదు. కానీ 40 క్వింటాలు పండియాలని ఆశతో మాత్రం మందులు బాగా కొడతాడు. ఏ మందు కొత్త మందు ఏదొస్తే మార్కెట్లోకి అది కొడతాడు. తోట మాత్రం నెంబర్ 1 పండిస్తాడు. పండియటంలో తిరగలేదు. కాకపోతే ఆ రేట్ అనేది ఒక సంవత్సరం కలిసి వస్తుంది, ఒక సంవత్సరం కలిసి రాదు. పండియటం మాత్రం 40 క్వింటాలు తక్కువ అనే మాట ఛాన్సే లేదు. అసలు నెంబర్ 1 పంటలో తిరగలేదు. ప్రతిరోజు రోజుకి ఒక్కసారి తోటకెళ్ళి వచ్చైనా చూసి అసలు ఏం రోగం ఉంది ఏంది చెట్టుకి చూసుకునైనా మందు కొడతాడు. నెంబర్ 1 మందులే కొడతాడు. మామూలు చీప్ క్వాలిటీ మందు కొట్టడు. ఏదైనా ఆలోచించి పనిచేస్తారు. కాకపోతే రేటే ఒక సంవత్సరం కలిసి రావట్లేదు. 40 క్వింటాలు తక్కువ అసలు పండించే ఛాన్సే లేదు. నెంబర్ 1 రైతేనా. అయితే ఈ పిల్లగాడు పిలిస్తే చూడటానికి వచ్చిండు తోట. ఏం చెప్తే అది కొడుతుండు. పర్లేదు, మరి తోట బాగుంది.